మనం బ్రహ్మకల్పాన్ని తద్వారా బ్రహ్మ ఆయుష్ని లెక్క వేశాం. ఇప్పుడు అసలు కల్పాలంటే ఏమిటి? మనకి వేదాల్లో చెప్పిన వివరాల ప్రకారం కల్పాలు అనేవి మొత్తం 36 ఉంటాయి. అంటే ఇవి బ్రహ్మకల్పాలన్నమాట. బ్రహ్మకల్పం అనగా మళ్ళీ చెబుతున్నాను, ఒక రోజుని మనం బ్రహ్మకల్పంగా చెప్పుకుంటున్నాం. నిజానికి వాటికి పేర్లు 36గా ఉంటాయి అని చెప్పి పద్మ, నీలవరాహ, శ్వేతవరాహ, అఘోర ఇత్యాది కల్పాల పేర్లు మనకి 36 వేదాల్లో ఇచ్చారన్నమాట. ఇవి మొత్తం 10 సార్లు చక్రాకారంగా తిరిగితే అది 10 × 36 360 బ్రహ్మకల్పాలు వస్తాయన్నమాట. అంటే ఇటువంటి 36 కల్పాలు 10 సార్లు తిరిగినప్పుడు బ్రహ్మకి ఒక బ్రహ్మ సంవత్సరం అనేది పూర్తవుతుంది. 360 బ్రహ్మ దినాలు, వాటిని మనం బ్రహ్మకల్పాలుగా చెప్పుకుంటున్నాం కదా. సో 360 బ్రహ్మకల్పాలు ఒక బ్రహ్మ సంవత్సరం అయింది. ఆ లెక్క నేను ముందు వేసి చూపించాను కదా. ఇప్పుడు మనకి పంచాంగం ప్రకారం మనం ఇప్పుడు ఈ ఇటీవల జరిగినటువంటి సృష్టి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని కోట్ల సంవత్సరాలు గడిచాయి అనేది లెక్క వేయడానికి ప్రయత్నిద్దాం. దానికి మనం నిత్యం మన పూజలో కానీ లేదా వ్రతాలు హోమాలు చేసుకునేటప్పుడు సంకల్పం చెప్పుకుంటాం. శ్రీ విష్ణోరాజ్ఞయ ప్రవర్తమానస్య శ్రీ శ్వేతవరాహ కల్పే ద్వితీయ పరార్ధే శ్రీ శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే. జంబూద్వీపే అనేటటువంటి అక్కడి నుంచి మనకి ఏ ప్రాంతంలో ఉన్నాం అనేది వస్తుంది. కలియుగే ప్రథమ పాదే వరకు తీసుకుందాం ప్రస్తుతానికి మనం. ఇప్పుడు ద్వితీయ పరార్ధే అంటే ఇప్పుడున్నటువంటి బ్రహ్మ ఆయుష్లో సగం పూర్తయి రెండవ సగంలోకి ఆయన అడుగు పెట్టాడు అనమాట. అంటే మన సంకల్పం ప్రకారం 50 సంవత్సరాలు బ్రహ్మ సంవత్సరాలు పూర్తి చేసుకుని 51వ బ్రహ్మ సంవత్సరం అనేది ప్రస్తుతం జరుగుతోందన్నమాట. ఇప్పుడు 50 బ్రహ్మ సంవత్సరాలు మనం మన మనుష్య సంవత్సరాల్లోకి గనక మారిస్తే 1,55,52,000 కోట్ల మనుష్య సంవత్సరాలు అవుతుంది. ఎంతండి? 50 బ్రహ్మ సంవత్సరాలు అంటే 1,55,52,000 కోట్ల మనుష్య సంవత్సరాలు. ఇప్పుడు మనం ద్వితీయ పరార్ధే అంటే 51వ బ్రహ్మ సంవత్సరంలో ఉన్నాము అని అర్థం. 51వ బ్రహ్మ సంవత్సరం అంటే అది ఏ కల్పం అయి ఉంటుంది? శ్వేతవరాహ కల్పం అయి ఉంటుంది అనమాట. అది మనం ఇప్పుడు శ్వేతవరాహ కల్పం జరుగుతోంది. శ్వేతవరాహ కల్పంలో మనం ఇప్పుడు ఉన్నాం. శ్వేతవరాహ కల్పంలో మరింత లోతుగా ఇప్పుడు పరిశీలిద్దాం. ఇప్పుడు శ్వేతవరాహ కల్పం గురించి చెప్పుకుందాం. శ్వేతవరాహ కల్పం అనేటటువంటిది ఒక బ్రహ్మకల్పం అని మనం చెప్పుకున్నాం. ఈ బ్రహ్మకల్పంలో 14 మన్వంతరాలు. శ్వేతవరాహ కల్పంలో ఉన్నటువంటి 14 మన్వంతరాల్లో 7 అండగా 6 మన్వంతరాలు గడిచి 7వ మన్వంతరం అయినటువంటి వైవస్వత మన్వంతరంలో ఇప్పుడు మనం ఉన్నాం. వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే అని కదా మనకి సంకల్పం. ఇప్పుడు 7వ వైవస్వత మన్వంతరానికి వద్దాం. మరి ఒక మన్వంతరం అంటే ఎంతండి? ఒక మన్వంతరంలో ఇంచుమించుగా 71.5 మహాయుగాలు ఉన్నట్టుగా మనం చెప్పాం. మరి ఈ 71.5 మహాయుగాల్లో ఎన్ని మహాయుగాలు గడిచాయి ఇప్పటిదాకా? 27 మహాయుగాలు గడిచి 28వ మహాయుగంలో ఇప్పుడు మనం గడుస్తోంది. ఇప్పుడు మనం ఉన్నాం అన్నమాట. మరి 27వ మహాయుగం అంటే ఏంటి? ఒక మహాయుగాన్ని మనం కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం మరియు కలియుగంగా విభజించాం. అనగా ఈ 28వ మహాయుగంలో కృతయుగం అయిపోయి, త్రేతాయుగం అయిపోయి, ద్వాపర యుగం కూడా గడిచి శ్రీకృష్ణ నిర్యాణం అయినటువంటి 5,127 సంవత్సరాల కలియుగం గడిచిన తర్వాత ప్రస్తుతం 2025వ సంవత్సరంలో మనం ఉన్నాం. ఈ లెక్క మనకి ఎలా తెలుసండి అంటే శ్రీకృష్ణ పరమాత్మ క్రీస్తు పూర్వం 3,102 సంవత్సరాల క్రితం, అంటే ఇప్పటికీ 5,127 సంవత్సరాల క్రితం ఫిబ్రవరి 18వ తారీఖున అర్ధరాత్రి ఇంచుమించుగా 2:30 గంటలకి ఆయన పరమపదాన్ని పొందారు. ఆయన ఒక బోయవాని బాణం పాదాలకి గుర్చుకొనగా ఆయన పరమపదాన్ని పొందినటువంటి ఘట్టం మనం భాగవతంలో చదువుకుంటాం కదా, ఏకాదశ ద్వాదశ స్కందాల్లో. ఆ విధంగా అది సరిగ్గా 5,127 సంవత్సరాల క్రితం గడిచిందనమాట. అంటే కురుక్షేత్ర మహాసంగ్రామం గడిచిన 36 సంవత్సరాల తర్వాత శ్రీకృష్ణ నిర్యాణం జరిగింది. ఈ 5,127 సంవత్సరాలకి ఇంకొక 36 సంవత్సరాలు వెనక్కి వెళ్తే 18 రోజుల పాటు జరిగినటువంటి కురుక్షేత్ర మహాసంగ్రామం తాలూకు తేదీలు మనకు వస్తాయన్నమాట. అయితే ఇక్కడ అప్రస్తుతం కాబట్టి మనం ప్రస్తుత 28వ మహాయుగంలోని
కలియుగంలో 5127వ సంవత్సరం అయినటువంటి 2025 ఏడిలో ఇప్పుడు మనం ఉన్నాం అన్నమాట. ఇప్పుడు ఇదంతా కలిపి ఎంత లెక్క అవుతుంది అనే విషయాన్ని చూద్దాం. మనం 28వ మహాయుగంలో మనం ఇప్పుడు ఉన్నామని చెప్పాను. ఈ 28వ మహాయుగంలో కలియుగం ఇప్పటికీ 5127 సంవత్సరాలు గడిచింది. దీనికి ప్రమాణం ఏమిటి అంటే మనకి ద్వాపర యుగాంతంలో ఇంచుమించుగా 3102 సంవత్సరాల క్రీస్తుకు పూర్వం 3102 BCలో 18 ఫిబ్రవరి రోజు రాత్రి 2:13 శ్రీకృష్ణ పరమాత్మ నిర్యాణం చెంది తిరిగి పరమపదానికి వెళ్ళినట్టుగా మనకి సాక్ష్యాధారాలు కూడా ఉన్నాయి. దీని మీద ఎంతో ఇప్పటి కాలం నాటి పరిశోధనలు కూడా జరిగాయి. మనకి ఇటీవలే ఆస్ట్రోనామికల్ డేటింగ్ ఆఫ్ మహాభారత వారని చెప్పి పూజ్యశ్రీ ఎక్రాల వేదవ్యాస గురుదేవులు ఒక PhD థీసిస్ కూడా ప్రామాణికంగా ఈ 18 ఫిబ్రవరి 3102 BC నాడు అర్ధరాత్రి 2 గంటలకి శ్రీకృష్ణ నిర్యాణం చెందినట్టుగా ఆయన చక్కగా విమర్శనాపూర్వకంగా ప్రూవ్ చేశారనమాట. దానికి 36 సంవత్సరాల క్రితం మహాభారత యుద్ధం జరిగినట్టుగా కూడా వారి యొక్క రీసెర్చ్ లో తేల్చారు. దీన్ని మనం ప్రమాణంగా తీసుకుంటే 5127 సంవత్సరాల కలియుగ ప్రమాణం ఇప్పటి 2025కు మనం తీసుకోవచ్చు. దానికి ముందు ద్వాపర యుగం 8,64,000 సంవత్సరాలు, త్రేతాయుగం 12,96,000 సంవత్సరాలు, అలాగే కృతయుగం 17,28,000 సంవత్సరాలు. ఇదంతా కలిపి ఇప్పటి 28వ మహాయుగంలో మనకి 38,93,127 మనుష్య సంవత్సరాలు వస్తాయి అన్నమాట. 27 మహాయుగాలు గడిచాయి కదా ఇంతకు ముందు. ఈ 27 మహాయుగాలకు గాను మనకి ఇంచుమించుగా 11,66,40,000 మనుష్య సంవత్సరాలు అయినట్టుగా మనం లెక్కించవచ్చు. అయితే ఇప్పుడు ఈ వైవస్వత మన్వంతరం ప్రారంభమయ్యి 27 మహాయుగాలు గడిచి 28వ మహాయుగం గడుస్తోంది అని మనం సంకల్పం ద్వారా తెలుసుకున్నాం. అంటే ఇప్పుడు వైవస్వత మన్వంతరం ఎప్పుడు ప్రారంభమయ్యింది? 27 మహాయుగాలు ప్లస్ 28వ మహాయుగంలో ఇన్ని సంవత్సరాలు. ఇదంతా కలిపితే మనకి 11,66,40,000 ప్లస్ 38,93,127. ఇదంతా కలిపి 12,05,33,127 మనుష్య సంవత్సరాలు వైవస్వత మన్వంతర కాలం ప్రారంభమై మనకి ఇన్ని సంవత్సరాలు గడిచాయి అన్నమాట. ఇప్పుడు ఈ వైవస్వత మన్వంతరానికి ముందు 6 మన్వంతరాలు గడిచాయి అని మనకి మళ్ళీ సంకల్పం ద్వారా తెలుస్తుంది. 6 మన్వంతరాలు గడిచి 7వ మన్వంతరం అయినటువంటి వైవస్వత మన్వంతరంలో ఇప్పుడు ఉన్నాం. ఇప్పుడు 6 మన్వంతరాలు అంటే లెక్క ఏమిటి? 6 మన్వంతరాలు, ఒక్కొక్క మన్వంతరంలో ఇంచుమించుగా 71.5 మహాయుగాలు. వీటిని మనం గుణిస్తే 6 × 7 71.5 మహాయుగాలు గుణిస్తే మనకి 185,32,88,000 మనుష్య సంవత్సరాలు తేలుతుందన్నమాట. ఎంతండి? 6 మన్వంతరాలు కలిపి 185,32,88,000 మనుష్య సంవత్సరాలు. ఇప్పుడు ఇదంతా కలుపుదాం మనం. ఇప్పటి శ్వేతవరాహ కల్పం మొదలై అంటే ఇప్పటి బ్రహ్మకల్పం 50 ఏళ్ల బ్రహ్మ ఆయుష్ గడిచిన తర్వాత 51వ సంవత్సరంలో ఉన్న శ్వేతవరాహ కల్పం మొదలై మొత్తం ఎన్ని కోట్ల సంవత్సరాలు గడిచింది? ఈ 185 కోట్ల చిల్లర సంవత్సరాలు ప్లస్ వైవస్వత మన్వంతరం గడిచినటువంటి 12 కోట్ల చిల్లర సంవత్సరాలు. ఈ రెండిటిని గనక మనం కలిపితే మనకి ఈ లెక్క తేలుతుంది. 197,37,41,000. ఇది 127 మనుష్య సంవత్సరాలు ఇక్కడికి రావాలన్నమాట. ఇంచుమించుగా మనకి 197 కోట్ల సంవత్సరాలు గడిచిందనమాట. ఈ 197 కోట్ల సంవత్సరాలు శ్వేతవరాహ కల్పం మొదలై మనకి ఇన్ని సంవత్సరాలు గడిచినట్టుగా తెలుస్తోంది. ఇది మనకి పంచాంగం లెక్క ప్రకారం తేలేటటువంటి లెక్క. మరి దీనికి భౌతికమైన రుజువు ఏదైనా ఉందా అంటే భౌతికమైన రుజువు కూడా ఉంది. దీనికి ఇంకొక ప్రామాణికమైన రుజువు ఆర్యభట్టు రచించినటువంటి మన భారతీయ ఖగోళ శాస్త్రవేత్త అయినటువంటి ఆర్యభట్టు రచించిన ఆర్యభటీయం అనేటటువంటి ఖగోళ గ్రంథం. ఈ గ్రంథంలో కూడా సృష్టి ప్రారంభమయ్యి ఇంచుమించుగా 197 కోట్ల సంవత్సరాలు గడిచాయి అని ఆర్యభట్టు కూడా దీనికి చాలా దగ్గరలో ఉన్నటువంటి లెక్కనే మనకి ఇచ్చి రుజువు చేశాడనమాట. ఇది ఇంకొక ప్రామాణికమైనటువంటి రుజువు.
మూడవ ప్రామాణికమైన రుజువు ఏమిటి అంటే భౌతికమైనటువంటి రుజువు. అది తిరుమల కొండ మీద గనక మీరు శ్రీవారి పాదాల వైపు వెళుతూ ఉన్నట్టయితే మధ్యలో శిలాతోరణం మనొస్తుందన్నమాట. ఈ శిలాతోరణం ఏనాటిది అని మనం అనుకుంటే దానికి పురావస్తు శాఖ శాస్త్రవేత్తలు కార్బన్ డేటింగ్ చేసి అక్కడ ఒక బోర్డు తగిలించారు. ఆ బోర్డులో ఇంచుమించుగా శిలాతోరణం యొక్క వయస్సు కూడా 197 కోట్ల సంవత్సరాలకి ఇంచుమించుగా ఉన్నట్టుగా వాళ్ళు కార్బన్ డేటింగ్ ద్వారా ప్రూవ్ చేశారు. అంటే ఏంటి? వరాహ అవతారంలో శ్రీ మహావిష్ణువు వరాహమూర్తిగా అవతరించి భూమిని ప్రళయ జలంలోంచి పైకి ఉద్ధరించినటువంటి కాలం ఈ 197 కోట్ల సంవత్సరాల క్రితం. అంటే ఇప్పటి దశావతారాల్లో వరాహావతారమే ఈ శ్వేతవరాహ కల్పం యొక్క నాంది అనమాట. ఈ శ్వేతవరాహ కల్పం నాందిలో వచ్చినటువంటి వరాహావతారమే 197 కోట్ల సంవత్సరాల క్రితం వచ్చి భూమిని ఉద్ధరించింది. అలా భూమిపై నుంచి వచ్చినటువంటి మొట్టమొదటి శిలాజమే మనం ఇప్పుడు చూస్తున్నటువంటి శిలాతోరణం తిరుమల కొండ మీద. మన తిరుమల కొండ అంతటి ప్రాచీనమైనదన్నమాట. దానికి రుజువు ఇది. ఇదండి మన సృష్టి చరిత్ర వేదాల ప్రకారం. నమస్కారం.